విడత భూసేకరణలో భాగంగా ఎకరాకి 30 లక్షల రూపాయల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్ల మండలం దేవరపల్లి వద్ద రైతులు బైఠాయించి రాస్తారోకో చేపట్టారు. భద్రాచలం చెర్ల రాష్ట్రీయ రహదారి మధ్య సీతమ్మ సాగర్ భూ నిర్వాసితుల ఆధ్వర్యంలో దేవరపల్లి వద్ద రైతులు బైఠాయించి ఆందోళనకు దిగారు. రైతుల ఆందోళనతో రహదారిపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. పరిహారం ఇవ్వకుంటే భూమికి భూమి ఇవ్వాలని డిమాండ్ చేశారు. తమ భూములకి సాగునీటి సౌకర్యం కల్పించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజానీకానికి ప్రత్యేక ధన్యవాదాలు. మా రైతు సోదరుల ద్వారా ఏమి లేదు, చిన్న సమస్య. మేము ప్రభుత్వానికి ఇచ్చేది 5 పైసలే, కానీ 95 పైసలు భూమిగా చేస్తున్నాయి. కారణం అధికారులను మేము ఖచ్చితంగా చెప్పగలం. ఎందుకంటే ఒక్క కరెంటు పోలు నుంచి చూస్తే కనబడుతున్న ప్రాజెక్టు కూడా వాళ్ళు కడుతున్నటువంటి ప్రాజెక్టు కరెంటు పోలు వాళ్ళ ఇష్టానుసారం ధ్వంసం చేసినటువంటి అధికారి కూడా అడిగేవాడు లేడు. ఎందుకు అడగట్లేదు అడిగితే మళ్ళా ఈ రైతాంగం మీదే తిరగబట్టం. బ్యాక్ వాటర్కి ఇవాళ వాళ్ళు చేసినటువంటి పనులకి నష్టపోతున్న రైతాంగం ఫస్ట్ క్లాస్ అయిపోయింది. సెకండ్ క్లాస్ కూడా మళ్ళీ రెడీ అయిపోయారు. ఫస్ట్ క్లాస్ చెప్పినటువంటి అధికారులు కానివ్వండి, ప్రజాప్రతినిధులు కానివ్వండి, ప్రజాప్రతినిధి ఎవరో స్పందించట్లేదు. చిన్న సమస్య. ఎందుకంటే మేము ఏ అధికారి దగ్గరికి వెళ్ళినా ఎంతసేపు అంటమే తప్ప కనీసం ఒక్క అధికారి కూడా దీన్ని స్పందించి నేను చేస్తాననేటువంటి కలెక్టర్ గారు కూడా అనేక సార్లు వస్తానని చెప్పి మా మండలానికి రాలేకపోవడం కూడా జరిగింది. కలెక్టర్ గారు స్పందించి ఇప్పటికైనా సరే సెకండ్ సర్వేలో వచ్చి మా సమస్య మేము అడిగేది మీకు భూమికి వ్యతిరేకం కాదు, ప్రభుత్వ విధానాలకు ఏ విషయంలో కూడా మేము వ్యతిరేకం కాదు, ఇవ్వడానికి సిద్ధంగానే ఉన్నాం. కానీ మీరు చేస్తున్నటువంటి పనులు కానీ మాటలు కానీ వ్యవహారం కానీ ఎక్కడా కూడా రైతుకి అనుకూలమైనటువంటి వాతావరణం ఎక్కడ కనిపించట్లేదు. అదే ఉద్దేశించే కూడా మేము ధర్నా చేయవలసిన పరిస్థితి ఏర్పడింది. ఈ అవకాశం ఇచ్చినటువంటి రైతు సోదరులకు